బిత్తిరి సత్తి అలియాస్ రవి. బిత్తిరి సత్తి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఎవరూ లేరు. తనదైన శైలిలో హావభావాలను పలికిస్తూ ఆయన చమత్కారంతో కూడినటువంటి కొన్ని వార్తలు చదువుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయినటువంటి నేపథ్యంలోనే ఆయన చేసినటువంటి ఒక వీడియో ఇప్పుడు కొంతమంది హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి అనేలాగా రాష్ట్రీయ వానర సేన నాయకులు కొంతమంది బిత్తిరి సత్తి అలియాస్ రవికి వార్నింగ్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. వానర సేన నాయకులు బిత్తిరి సత్తికి ఎటువంటి వార్నింగ్ ఇచ్చారు అనేది మన దగ్గర ఒక ఆడియో ఉంది. ఆ ఆడియో క్లిప్పింగ్ ఒకసారి మనం వినేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ ఆడియో క్లిప్పింగ్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ ఉంది. అసలు ఈ ఆడియో క్లిప్పింగ్ ఏంటనేది ఒకసారి మనం వినేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. హలో, బిత్తిరి సత్తి గారా అండి మాట్లాడింది? రవి ముద్రాజ్. హలో ముద్రాజ్ సార్ బిత్తిరి సత్తి గారు, నా పేరు కేశవ్ రెడ్డి అండి, రాష్ట్రీయ వానర సేన. చెప్పండి. ఏం లేదండి, మీరు ఒక వీడియో పెట్టారు కదా భగవద్గీతను కించపరుస్తూ. హలో హలో పెట్టాను. హలో బిత్తిరి సత్తి గారు. హలో బిత్తిరి సత్తి గారా మాట్లాడేది? అవునండి, నేనే బిత్తిరి సత్తు రెడ్డి గారు, చెప్పండి. అదే ఇప్పుడు మీరు ఒకటి వీడియో తీసి పెట్టారు కదా భగవద్గీత వీడియో భగవద్గీత మీద ఎందుకు అవుతుంది? బిల్లు గీత అని పెట్టారు కాండి మీరు. హలో, దాని ఉన్నప్పటి నుంచి మీరు చాలా చేసి ఉంటారంటే మీరు అంటే హిందువులని కించపరచనికని ఇవన్నీ చేస్తారా మీరు? భగవద్గీత మీరు వేరే ప్లాన్ లో చేసుకోండి. ఎప్పుడన్నా ఫోన్ చేస్తాం మేము, ఇన్ని చేశారు మీరు. మనం చూసుకున్నట్లయితే వానర సేన నాయకులైనటువంటి కేశవరెడ్డి గారు బిత్తిరి సత్తికి కాల్ చేసి, మీరు భగవద్గీతను అవహేళన చేస్తున్నారు, భగవద్గీతను మీరు అలాగే హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు, భగవద్గీతను అవమానిస్తున్నారు అంటూ ఆయనకి వార్నింగ్ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయడం జరిగింది. హిందువుల మనోభావాలను దెబ్బతీసే హక్కు మీకు ఎవరిచ్చారు? ఇటువంటి వీడియోలు ఇంకెప్పుడు కూడా చేయకండి అనేటువంటి వార్నింగ్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఎన్నో ఇష్యూలు అంటే మీరు రెగ్యులర్ ఏదో చేస్తుంటారు కదా, ఎప్పుడన్నా కాల్ చేస్తామా మీకు మేము? మీరు ఎందుకు భగవద్గీతను కించపరుస్తూ చేస్తారు మీరు? హలో, పార్టీ పరంగా మాట్లాడదు వినండి. నేను పార్టీ కాదు. హలో బాబు, ఇది ఒక హిందూ ఆర్గనైజేషన్, నువ్వు పార్టీ అనకి. ఇది ఏ పార్టీ సంబంధం లేదు బాబు, అర్థమైందా? కంప్లైంట్ ఇచ్చుకోపని మీద అయినే కంప్లైంట్ ఇచ్చినాం, మేమిన్నే కంప్లైంట్ ఇస్తున్నాం. బరాబర్ నీ మీద యాక్షన్ ఉంటుంది. నువ్వు ఇచ్చుకో అనేది పెద్ద మాట్లాడుతున్నావేమో, నీకు లీగల్ ఎట్లా ఉండి చెప్పని చెప్తాం నువ్వు అనుకుంటున్నావు. అర్థమైనా? హిందూ అంటే నీకు పార్టీ పరంగా నువ్వు పార్టీకి సమాన పేరు అని చెప్పిన హిందూ ఆర్గనైజేషన్. నువ్వు హిందువులను కించపరుస్తున్నావు, భగవద్గీతను కించపరుస్తున్నావు నువ్వు. అర్థమైందా? ఎవరిని మరి నువ్వు అయితే నేను నువ్వు హిందూ నీకు కలవాలి. నువ్వు ఎట్లా కించపరిచినావు? నువ్వు నన్ను అడుగుతున్నావు. నువ్వెందుకు అట్లా చేస్తావు? ఏమంటే నీకు చెప్పించేయాలా అంటున్నా? నాకు చెప్పి చేయాలి కాదు, హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా నువ్వు చేయాల్సిన అవసరం లేదు. ఓటరా నీకు చెప్పి చేయాలన్నా అని ఏదో నువ్వు ఎదురు మాటలు మాట్లాడాలి. ఏమన్నారే ఏంటి కించపరిచింది ఎవరిని? పెళ్లి గీత అంటే ఏంటి? నువ్వు భగవద్గీతను కించపరుస్తావా? నువ్వు భగవద్గీతను పెళ్లి గీత అని ఎట్లా పెట్టావు నువ్వు? నాకు చెప్పు. భగవద్గీతను బిల్లు గీత అంటూ మీరు ఎలా అవహేళన చేస్తూ మాట్లాడతారు అంటూ కూడా కేశవరెడ్డి బిత్తిరి సత్తికి వార్నింగ్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. మేము ఏ రాజకీయ పార్టీ కాదు, మేము హిందువుల మనోభావాలను దెబ్బతీస్తే సహించము. రాష్ట్రీయ వానర సేన ఇలా హిందువుల మనోభావాల మీద అలాగే భగవద్గీత మీద హిందువులకు సంబంధించినటువంటి విషయాల మీద మీరు చమత్కరిస్తే మాత్రం ఊరుకునేటువంటి పరిస్థితే ఉండదు అంటూ కూడా కేశవరెడ్డి గారు బిత్తిరి సత్తికి వార్నింగ్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తే, బిత్తిరి సత్తి మాత్రం ఆయన వాదించేటువంటి ప్రయత్నం చేశారు. అంటే నేను అసలు భగవద్గీతను అవహేళన చేయలేదు, అలాగే హిందువుల మనోభావాలను దెబ్బతీసేలాగా నేను ఎటువంటి వీడియోలు చేయలేదు అంటూ కూడా బిత్తిరి సత్తి అలియాస్ రవి గారు క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా కేశవరెడ్డి గారు లేదు, మీరు భగవద్గీతను బిల్లు గీత అంటూ కూడా మీరు ప్రస్తావించారు, అలా ఎలా ప్రస్తావిస్తారు, మీ వీడియోల్లో అలా ఎలా చూపిస్తారు అంటూ కూడా కేశవరెడ్డి బిత్తిరి సత్తికి వార్నింగ్ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేశారు. పెళ్లి గీత అని ఎట్లా పెట్టావు నువ్వు? నాకు చెప్పు.
నువ్వు హిందూ అని నువ్వు మాట్లాడుతున్నావు కదా, నేను హిందూ దారా అని నువ్వు అంటున్నావు కదా పది. నువ్వు ఎట్లా పెట్టావు చెప్పు. నీ పేరేంది? నా పేరు కేశవ్ రెడ్డి. ఎంత ఉంటుంది ఏజ్ నీది? నాదా 45 ఏళ్ళు. నేను 46. 46 నాకన్నా సంవత్సరం నువ్వు పెద్దనే కదా అంతే. నువ్వు కానీ హిందువులను ఒక నిమిషం హిందువులను గౌరవించే విధంగా ఉంటూ నువ్వు ఏం చేసుకో, నువ్వు అన్ని పడతాను ఒకటి గుర్తుపెట్టి ఒక నిమిషం. సో బిత్తిరి సత్య గారు, నేను కూడా హిందువునే. నేను హిందువుల మనోభావాలను దెబ్బతీసేలాగా ఎటువంటి వీడియోలు చేయలేదు. మీకు ఏదైనా ఉంటే పోలీస్ కంప్లైంట్ చేయండి అంటే ఈ వానరసేన నాయకులైనటువంటి కేశవరెడ్డి గారు స్పందిస్తూ మేము మీ మీద కేసు ఫైల్ చేయబోతున్నాం అంటూ కూడా చెప్పినటువంటి ఆడియో మనం విన్నాం. ఏది అవు నాకు నచ్చలే, నాకు నచ్చలే. 1000 మంది ఎవరికి నచ్చింది 1000 మంది? అయితే నువ్వు హిందూ సమాజానికి కింద పరుచుకుంటూ భగవద్గీత మీద పెడతావాను? నువ్వు సబ్స్క్రైబ్ చేయకు, నువ్వు నా దాన్ని డిలీట్ చేయి, బ్లాక్ లో పెట్టుకో, నువ్వు చూడకు. నువ్వు చూడకు, అవన్నీ నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. హిందూ సమాజం నీకు ఎట్లా బుద్ధి చెప్పానో చెప్తుంది. బరాబర్ హిందూ సమాజంతో నీకు చెప్పిస్తా. నువ్వు అనుకుంటున్నావు సబ్స్క్రైబ్ చేయకు, నువ్వు బ్లాక్ లో పెట్టుకో, నువ్వు చూడకు, ఇవన్నీ సినిమా డైలాగులు అవసరం లేదు. ఇక్కడ అర్థమైందా? ఇగో అందరికి అందరు ఉంటారు. అందరికి అందరూ అంటూ ఉండొచ్చు. నువ్వు మాట్లాడేది నువ్వు తాగి తెలుగుతో మాట్లాడకు. అర్థమైందా? ఏంటి కేశవరెడ్డి, నువ్వు నాకు రవి ముద్రాజ్ నువ్వు ఇంకోసారి దయచేసి హిందువులకు ఇట్లా కించపడతావు. అర్థమైందా? నేను హిందూ ధర్మం కోసం పాట పడతా. నువ్వు ఏం పాట పడతావో ఏం చేస్తావో ఆ వీడియో చూస్తేనే తెలిసిపోతుంది. నేను చెప్పేది వినో. నువ్వు చెప్పేది అంటే నేనేది వీడియో పెట్టా. హిందూ ధర్మం కోసం నేను పాటు పడతాను అంటూ బిత్తిరి సత్తి చెప్తున్నా, మీరు హిందూ ధర్మం కోసం పాటు పడే వాళ్ళైతే భగవద్గీత మీద ఇటువంటి వీడియో చేసి ఉండరు. మీరు నిజంగా హిందూ ధర్మం కోసం పాటుపడేవారైతే మీరు హిందువుల మనోభావాలను దెబ్బతీయరు అనేలాగా కేశవరెడ్డి గారు బిత్తిరి సత్యకి వార్నింగ్ ఇస్తున్న కూడా ఈ ఆడియోలో మనం స్పష్టంగా వింటూ ఉన్నాం. నేను హిందువుని, హిందూ ధర్మం కోసం నేను పాటుపడుతూ ఉంటాను, ఎవరి మనోభావాలను దెబ్బతీసేలాగా నా వీడియోలు ఉండవు అంటూ కూడా బిత్తిరి సత్య గారు క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. కించపరచుకుంటే నీకు తాను చెప్తాను. ఇంకా మాట్లాడుతున్నాను. ప్రచారం చేసినప్పుడు నీ బాధ్యత కదా. నేను ప్రచారం చేస్తాను, నేను ప్రచారం చేస్తాను. ఎందుకు కించపరచుకుంటూ నీకు చెప్తారు? ఏంటి నీకు హిందువులను కించపరచుకుంటే ఇక నీకు తాను కప్పాలా? నువ్వు చేసేది ఇంకా నేను సుఖమైన పని అని చెప్పి నీకు తాను కప్పాలి. చెప్పినట్టు ఏ శాస్త్రంలో రాస్తున్నది? ఏంటి నువ్వు నేను శ్లోకాలు పాడతా, నువ్వు ధర్మం హిందువులు ఉన్నావు గాను ఒక శ్లోకం పాడతా. నీకు అవసరం మాకు లేదు. ఏదో కించపరచుకుంటాను, మాట్లాడి ఏదో ధర్మం అని ఏదో డైలాగులు అవసరం లేదు. అర్థమైందా? నువ్వు హిందూ సమాజాన్ని క్షమాపణ చెప్పు. నువ్వు అర్థమైందా? ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నేను హిందువుని, హిందూ ధర్మంలో ఉన్నటువంటి, అలాగే వేదాల్లో మన శాస్త్రంలో మన శాస్త్రాల్లో ఉన్నటువంటి ఈ శ్లోకాలు ఏవైతే ఉన్నాయో శ్లోకాలను, పద్యాలను, మంత్రాలను నేను పాడగలను. నేను పాడినటువంటి శ్లోకాలను తిరిగి మీరు పాడగలరా అంటూ కూడా బిత్తిరి సత్య అలియాస్ రవి ఇక్కడ వానరసేనకు సంబంధించినటువంటి కేశవరెడ్డి గారిని ప్రశ్నించారు. నేను హిందువుని, నాకు అన్ని గ్రంథాల మీద కూడా కొంత అవగాహన ఉంది, నాకు కొన్ని శ్లోకాలు వచ్చు, నేను పాడినటువంటి శ్లోకాలను తిరిగి మీరు పాడగలరా అంటూ కూడా బిత్తిరి సత్య గారు కేశవరెడ్డి గారిని ఉద్దేశించి ఆయన అడగ్గా నేను పాడగలను అంటూ కూడా కేశవరెడ్డి గారు అర్థమైందా? నీకు ఇష్టం వచ్చినట్టు పాడాల్సిన అవసరం నాకు లేదు. నీకు లేకపోతే నీకు హిందూ సమాజం ఏ రకంగా బుద్ధి చెప్పాలో అట్లా చెప్తాం. న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా అన్ని రైట్ ఎదుర్కోగలరు. రైటా? పనివే లేవు హిందూ సమాజము. నువ్వు కూడా ఒక్కనివే లేవు. నువ్వు పెద్ద హిందూ అని నువ్వు ఫీల్ అవుతున్నట్టు నువ్వు కూడా ఏం ఫీల్ కాకట్లా. అర్థమైందా? ఇప్పుడు బరాబరిస్తాం, సరే బరాబర్ ప్రశ్నిస్తాం. అర్థమైందా? బరాబరి ఎదుర్కోమన్నా ఎదుర్కో. రైట్ ఎదుర్కో. సో మనం చూసినట్లుగా మీరు హిందూ ధర్మాన్ని కించపరుస్తూ, భగవద్గీతను కించపరుస్తూ వీడియో చేసినటువంటి నేపథ్యంలో మేము బిత్తిరి సత్య మీద కేసు ఫైల్ చేస్తున్నాం అంటూ కూడా అతను బిత్తిరి సత్యని బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తే బిత్తిరి సత్య నేను బరాబర్ ఎదుర్కొంటాను, నాకు అటువంటి ఇబ్బంది లేదు అంటూ కూడా బిత్తిరి సత్య గారు ఇచ్చేశారు. ఈ కన్వర్జేషన్ ఇక్కడితో అయితే ముగిసింది. అంటే
హిందూ ధర్మాన్ని కించపరుస్తున్నారు బిత్తిరి సత్తి అంటూ రాష్ట్రీయ వానరసేన నాయకులు ఆరోపణలు చేస్తూ ఉంటే, బిత్తిరి సత్తి మాత్రం నేను హిందూ ధర్మాన్ని కానీ సనాతన ధర్మాన్ని కానీ కించపరిచేలాగా, అలాగే భగవద్గీతను కించపరిచేలాగా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు, వీడియోలు కూడా చేయలేదు. నేను మీరు ఏదన్నా నా మీద కేసు ఫైల్ చేసినా కానీ నేను బరాబర్ ఎదుర్కోగలను. నాకు హిందూ ధర్మం మీద, అలాగే హిందూ దేవుళ్ళ మీద నాకు నమ్మకం ఉంది, అపారమైనటువంటి నమ్మకం ఉంది. నేను మంత్రాలను కూడా ఉచ్చరిస్తూ ఉంటాను అంటూ బిత్తిరి సత్తి కేశవరెడ్డి గారికి చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేశారు. దీని తర్వాత ఏం జరిగిందనేది కూడా మనకి ఇంకా తెలియరాలేదు. ఇప్పటికే రాష్ట్రీయ వానరసేన బిత్తిరి సత్తి మీద కేసు నమోదు చేసిందా? ఒకవేళ కేసు నమోదు చేస్తే బిత్తిరి సత్తి గారు ఈ కేసుని ఎలా ఎదుర్కోబోతున్నారు అనేది కూడా మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పటి వరకు ఉన్నటువంటి కన్వర్జేషన్ ప్రకారంగా అయితే రాష్ట్రీయ వానరసేన నాయకులు ఎవరైతే ఉన్నారో వారు ఇటువంటి వీడియోలను, అలాగే హిందూ ధర్మాన్ని కించపరిచేలాగా మీరు ఇంకెప్పుడు వీడియోలు చేయకండి అంటూ కూడా బిత్తిరి సత్తికి వార్నింగ్ ఇచ్చేటువంటి